హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 తులారాశి వారికి రాశిఫలాలు అందరూ చెప్తూ ఉన్నారు. మరి 2025లో తులారాశి వారికి ఇయర్ మొత్తం చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా సజెస్ట్ చేయండి, బెటర్ రిజల్ట్స్ రావడానికి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్క రాశి వారికి ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులలో అన్నింటిలో విజయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క బగలాముఖి తల్లి కూడా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం ఏంటంటే ఈ రోజు తెలుసుకోబోయేది తులారాశి. సో తులారాశికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొట్టమొదటిగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండొద్దు అంటే ఒకటి అలవాటు చేసుకోండి. మీ తినే దాంట్లో మీరు ఏం చేయండి అంటే బడ్జెట్ ఉంటే, తులారాశి వారు బడ్జెట్ ఉంది అనుకుంటే చిన్నది ఏదైనా వెండి పళ్ళెం తీసుకొని దాంట్లో తినడానికి ప్రయత్నం చేయండి. లేదు వెండి పళ్ళెం లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి అల్యూమినియంది. ఎందుకంటే చూడండి, మన తినే దాంట్లో నుంచి ఒక ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా వెండి అల్యూమినియం ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక పురాణ కాలంలో మనం ఏదైనా గ్రంథాలు చదివినా, ఏదైనా కథలు చూసినా విన్నా కానీ రాజులు మహారాజులు బంగారం పళ్ళెలో తినేటోళ్ళు, వెండి పళ్ళెలో తినేటోళ్ళు అని చెప్పేటోళ్ళు అప్పట్లో. ఎందుకంటే బంగారం పళ్ళెలో తినటం వల్ల రవి గురువు యొక్క బలం పెరుగుతుంది. అలాగే వెండి పాత్రలో తినటం వల్ల మనకి చంద్రుడు, అలాగే కేతు పాజిటివ్లోకి వస్తాడు. అలాగే అల్యూమినియం ఉంది, శుక్రుడు. అల్యూమినియం తులారాశికి అధిపతి శుక్రుడే కదా. సో నీ యొక్క అధిపతి యొక్క వస్తువులో నువ్వు తినటానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇది కొంతమంది నాస్తికులకు అర్థం కాదు. ఇప్పుడు మీరు 90s కానీ 80s మూవీ చూస్తుంటే ప్రతి ఒక్క ప్రిజన్లో, జైల్లో మీరు చూసినట్టయితే ఖైదీకి ఖచ్చితంగా తెలుపు వస్త్రమే ఉండాలి. వాళ్ళు తినేది గ్లాస్ కానీ ఒక జగ్ ఇచ్చేది వాళ్ళకి. ఇవాళ రేపు గ్లాస్ వచ్చాయి, అప్పుడు మగ్గు లాంటిది ఉండేది అల్యూమినియంది. అల్యూమినియం ప్లేట్ కూడా అల్యూమినియం, రెండు అల్యూమినియం. మరి ఎందుకు అల్యూమినియం పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళకు కూడా అప్పుడు ఏదో ఇవన్నీ మనం పాటించాం, మన శాస్త్రంలో ఉన్నాయి. మనిషి యొక్క క్రోధం తగ్గించాలి అంటే శుక్రచంద్రులే తగ్గించగలుగుతారు. సో అల్యూమినియం అనేది శుక్రుడిని చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. అందుకని ఖైదీలకి ఏంటంటే, అరే బయట ఇంత దరిద్రాలు చేసి వచ్చినవరా, తెలుపు వస్త్రం కూడా అదే కదా, చంద్రుడు శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బుద్ధి మారేటట్టు ఆ శుక్రుడు చంద్రుడి వస్తువుల్లోనే వాళ్ళని తినిపీయటం, వాళ్ళని ఉంచటంలో వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ఇది లాజికల్గా, దాంట్లో ఆస్ట్రాలజికల్గా కూడా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు సాధు సంతులు ఉన్నారు. మీరు నేపాల్ సైడ్ నేను వెళ్ళినప్పుడు, అంటే మనం కామాఖ్య వెళ్తాం కదా, నేపాల్ పక్కనే కదా బార్డర్. సో నేపాల్లో మీరు భిక్షుల్ని చూడండి, బుద్ధిస్టులు చూడండి, వాళ్ళు ఇప్పటికీ భిక్షాటన చేసేటప్పుడు మట్టి పాత్రనే వాడతారు. ఎందుకు? వారి యొక్క బుద్ధి ఎప్పుడు కానీ పక్కదారి పట్టొద్దు, నా గురు ఆశయంలోనే ఉండాలి అన్నప్పుడు. బుధుడు కుజుడే కదా మట్టి పాత్ర, చేత్తోటి చేసినప్పుడు అది రాహు కూడా ఇంక్లూడ్ అవుతుంది. అందుకనే వాళ్ళ కామక్రోధాలు అన్ని వాళ్ళు తెగించేస్తారు. వాళ్ళంతా ప్రశాంతంగా ఉండటానికి కారణం అది. కాబట్టి మీరు ఈ మూడిట్లో ఐటమ్స్లలో ఏదైనా సరే కానీ తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే నిత్యం కూడా ఏంటంటే పావురాలను ఫీడ్ చేయండి. పావురాలను ఫీడ్ చేస్తే ఏమవుతుందంటే కుజుడు రాహు బలం పెరుగుతుంది. మీకు ఎక్కడైనా సరే కానీ పావురాలకు ఫీడ్ చేయడం మొదలుపెట్టండి. అలాగే ఎవరికైతే ధనప్రాప్తి కలగాలి, ధనం ఉండాలి ఇంట్లో అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇంట్లో ఏదైనా సరే కానీ ఒక 10 రూపాయలదో లేదంటే 20 రూపాయలదో ఒక బండల్ కొత్త బ్యాంక్ నుంచి ఒకటి తీసుకురండి. బండల్ ఒకటి తీసుకొచ్చి దానికి మంచి సెంట్, మనకి పూజ సామాన్లు సెంట్ తీసుకొని దాంట్లో పూయండి. ఆ పైన మంత్లీ ఒకసారి అట్లా పూస్తూ ఉండండి, దానికి ధూపం చూపిస్తూ ఉండండి. అమ్మ నువ్వు స్థిరంగా ఉండు, అమ్మ నువ్వు స్థిరంగా ఉండు, అమ్మ నువ్వు స్థిరంగా ఉండు, ఖర్చులు తగ్గించు, ఆదాయం పెంచు అని చెప్పి నీ కోరిక ఏముందో అది కోరుకో. అదేంటంటే నీ యొక్క ఆలోచన, అఫర్మేషన్ ఏంటంటే రాహుని ఎప్పుడు ట్రిగర్ చేయాలి, ఎవరితో ట్రిగర్ చేయాలి? డబ్బుతో ట్రిగర్ చేయి, డబ్బు డబుల్ చేస్తాడు. రోగాంతో ట్రిగర్ చేయి, రోగాన్ని ఎక్కువ చేస్తాడు. రవితో ట్రిగర్ చేయి, జాబ్లో అనంతమైన పేరు ప్రఖ్యాతి ఇస్తాడు. ఎందుకంటే రాహు ఏంటంటే, రాహుకేతు మీకు స్టోరీ తెలిసిందేనా, రాహు తల, కేతు మొండెం. సో రాహు దగ్గర ఏంటంటే మొండెం లేదు. సో రాహుని ఏంటంటే తీసుకెళ్ళి ఎవరికి ఇస్తే వాళ్ళ బలాన్ని రెండింతలు చేస్తాడు. ఇది లాజిక్ అనమాట. అందుకని నేను అంట రాహుకేతులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేతు దగ్గర తల లేదు, కేతు ఏం చేస్తాడు, ఎవడు తీసుకపోయి ఏం చేయరా అంటే అదే చేస్తాడు. అంటే ఈయన పట్టుకొని వెళ్ళాలి, ఈయనకు డైరెక్షన్ తెలియదు, ఆయనకు డైరెక్షన్ తెలుసు. నువ్వేం చేయాలంటే వీడిని చూపించేసి వీడికి ఫలితాన్ని రెట్టింపు చేయంటే చేసేస్తాడు. సో అలాగే మనకి నిత్యం కూడా ఇంట్లో ధనాన్ని నిలబెట్టడానికి ఇది మంచి బ్రహ్మాండమైన రెమెడీ.
అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ప్రతినిత్యం కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రైడే వెనస్డే ఫ్రైడే మాత్రమే కటింగ్ చేయించండి. చాలామంది ఇప్పుడు అపోహ ఏముందంటే శుక్రవారం శ్రవణం చేయించొద్దని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ అట్లేం కాదు, చేయించవచ్చు. ఫ్రైడే కూడా చేయించుకోవచ్చు. చేయించుకోవడం మీకు చేంజెస్ ఎంత వస్తాయో మీకే అర్థమవుతుంది. ఫ్రైడే వెనస్డే ఫ్రైడే రోజే 2 రోజులే చేయండి. అలాగే మీరు ఎక్కడన్నా పార్క్లోకి వెళ్ళినప్పుడు ఆ పార్క్లో ఏం చేయండి అంటే కొంచెం గోధుమ పిండిలో చక్కెర కలుపుకొని తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర చీమలో ఏదో ఒకటి వస్తువులు తినిపియండి. నల్ల చీమల ఎర్ర చీమల వాటికి వేస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా. అది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఏం చేయండి అంటే ఇంట్లో పెట్టుకుంటే ఒకటి ఎక్వేరియం పెట్టుకోండి, లేదనుకుంటే ఏదైనా చెరువు దగ్గరికి వెళ్ళి చేపలను ఫీడ్ చేయడం జరిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కుదిరితే ఏం చేయండి అంటే మనం పిండితోడు కాకుండా బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ని మంచి పాలతోటి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అవి కానీ మీరు ప్రతినిత్యము ఫిషెస్కి ఈ సంవత్సరం మొత్తం తులారాశి వారు ఫీడ్ చేశారు అంటే డెఫినెట్లీ మనకి ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇది సింపుల్ రెమెడీ, ఎంత మనకు 20 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. సో అది నీకు ప్రతినిత్యం చేసుకుంటుండవు. అలాగే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో గోశాలలో ఏదైతే మేల్ ఉన్నాయో, మేల్ బుల్స్ అంటే ఇప్పుడు నేను ఆంబోతు అంటే మళ్ళీ ఆంబోతులు వేస్తారంటున్నాను, దున్నపోతు అంటే మళ్ళీ దున్నపోతు లేదంటారు. గోశాలలో మేల్ ఏదైతే ఉంటుందో ఆవు అదేమంటాం బుల్, దానికి ఏం చేయండి అంటే ఎండుగడ్డి కొన్ని శనగలు నీకు కుదిరినప్పుడల్లా నువ్వు తినిపిస్తూ ఉండు. ఎండుగడ్డి అంటే కేతువు, శనగలు అనేసరికి గురువు. కేతువు ఏం చేస్తాడు, ఈ సంవత్సరం రాహు కుజుడు యొక్క ఈ సంవత్సరం కాబట్టి న్యూమరాలజికల్గా కేతు యాక్టివేట్ అయ్యాడు అంటే రాహు నాశనం కంట్రోల్ చేసేస్తాడు. కాబట్టి ఎండుగడ్డి శనగలు కొంచెం తినిపిస్తుండు, నీకు కుదిరినప్పుడల్లా పెడుతుండు తులారాశి వారు. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్, ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాం గురుగారు కానీ ఇక్కడ కానీ ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కసారి ఏం చేయంటే ఎవరైనా సరే కానీ ఒకవేళ మీ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్కర్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకు వస్త్రదానం చేయండి. అది ఖచ్చితంగా ఏంటంటే ఆ వస్త్రం కూడా ఏంటంటే ఎల్లో, గ్రీన్ లేదనుకుంటేనేమో మన పింక్ కలర్, ఇది మిక్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ 3 కలర్స్లో ఏదైనా ఒకటి ఆ కలర్ ఉండేటట్టు వాళ్ళకి ఇవ్వండి. ఏదైనా దక్షిణ ఇవ్వండి, పళ్ళు ఇవ్వండి, పలహారం ఇవ్వండి, ఆటోమేటిక్ ఒక్కసారి అది ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే గోమాతకి పర్టికులర్ పాలకూర కొంచెం క్వాంటిటీలో మీరు పెడుతూ ఉండండి. కనీసం ఒక 11 వీక్స్ పెట్టండి. నాకు విదేశీయాన యోగం ఉండాలి తండ్రి, ఎట్లాంటి సమస్యలన్నీ వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి ఆ 33 మంది, 33 కోట్లు కాదు 33 మంది, మనకి 33 మంది ఉచ్చకోటి, సౌమ్య ఉచ్చకోటి, ఉగ్ర ఉచ్చకోటి అని కేటగిరీస్ ఉన్నాయి. అందులో మనకి ఏమన్నారంటే ఉచ్చకోటి 33 ఉచ్చకోటి దేవతలు అన్న దగ్గర మనకు 33 కోట్లు అని చేస్తారు. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ మనం ఒక వీడియోలో ఇద్దాము. ఆ 33 మంది కూడా అశ్విని దేవతలు ఎవరు, వాళ్ళందరూ అనేది గణాలు ఏంటిది అనేది. సో ఇది విదేశీయానములకి. ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో కానీ వివాహం నిత్యం కూడా జరగట్లేదు అంటే ఒక పని చేయండి. దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మామిడి చెట్టు ఉందా చూడండి. మీ కుజదోషం ఉన్నా, మీ కాలసర్ప దోషం ఉన్నా, అష్టమ శని ఉన్నా, భాగ్యంలో శని ఉన్నా, పంచమంలో శని ఉన్నా ఆలస్యం చేస్తాడు వివాహాన్ని. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక చిన్న ఇంత మట్టి కుండ తీసుకొని దాంట్లో తేనె నింపండి. దాంట్లో తేనె నింపేసి అది ఎక్కడైనా సరే కానీ మామిడి చెట్టు దగ్గర కానీ లేదంటే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర కానీ భూస్థాపితం చేసేయండి. ఇది గురువారం చేయాలి. ఆ యొక్క చెట్టుకి ఎక్కడైతే నువ్వు భూస్థాపితం చేస్తావో కనీసం ఆ చెట్టుకి ఏం చేయాలంటే నువ్వు 5 వారాలు పంచోపచారణ పూజ చేయాలి. 5 వారాలు. ఎందుకంటే అక్కడ మనం స్థాపన చేసినాం, మళ్ళీ సమస్య కూడా చెప్పాలి కదా. పెట్టిన తర్వాత నాకు తెలిసి అయితే ఒక 2 వీక్స్లో సెట్ అయిపోతుంది. సెకండ్ వీక్కే అది పెట్టిన తర్వాత పంచోపచారణ పూజ ఎలా చేయాలి అంటే అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రోజు మాత్రం ఒక దారం తీసుకోండి, పసుపు కుంకుమ తీసుకోండి, అక్షంతలు తీసుకోండి, ఒక రూపాయి బిళ్ళ తీసుకోండి, అలాగే ఏదన్నా తీపి పదార్థం తీసుకోండి. ఇవి 5 ఐటమ్స్. అలాగే ఒక తమలపాకు తీసుకోండి. అక్కడికి వెళ్ళి మంచిగా ఏదైతే భూస్థాపితం చేసామో అక్కడ మంచిగా వెళ్ళి కొంచెం క్లీన్ చేసేసి అక్కడ మంచి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అక్కడ తమలపాకు పెట్టి దానిపైన దక్షిణ ఆ తీపి పదార్థం పెట్టి తండ్రి ఈ యొక్క సమస్య నాది వైవాహిక జీవితం మంచిగా సాగాలి, మంచి సంబంధం రావాలి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి. పెట్టడం ఒకటేసారి కానీ పంచోపచారణం 5 వారాలు చేయాలి. అంటే నువ్వు చేస్తే ఇది ఫ్రైడే రోజున చేయి, లేదంటే సండే రోజున చేయి. నీ వీలు ప్రకారంగా ఎర్లీ అవర్స్లో ఎంత ఎర్లీ అవర్స్లో చేసుకుంటే అంత మంచిది. ఇది వివాహానికి సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉందో వాళ్ళకందరికీ వర్తిస్తుంది, ఎవరైతే తులారాశి ఉందో. సో ఇలాంటివి ఇంకా రెమెడీస్ మనం చెప్పాలి ఇంకా డెప్త్గా
అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఉన్నట్టుండి సడన్ డౌన్ అయిపోయారు. ఇప్పుడు అనిల్ అంబానీ కూడా ఉన్నట్టుండి సడన్ డౌన్ అవ్వటం. ఇది ఏమవుతుందంటే 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉందో ఆ 8th హౌస్కి కానీ బెనిఫిషియల్ ప్లానెట్ 10thలో లేదా ఆటోమేటిక్ నీకు డౌన్ఫాల్ అవుతుంది. ఆ డౌన్ఫాల్లో కూడా ఏమవుతుంది, మనకి ప్రతినిత్యం కూడా ఆలోచన చేయలేకపోవటం, రాంగ్ డెసిజన్ తీసుకోవటం, అలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డెప్త్ అనలైజేషన్ చేయాలంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద చూస్తుంది, ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్.